రామగుండంను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్న నగరపాలక సంస్థకు ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్, భవానీ నగర్ తదితర ప్రాంతాల్లో మేయర్ మంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్యతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒక ప్రక్క నగరపాలక సంస్థ శుభ్రం చేస్తుంటే మరో ప్రక్క రోడ్లు, కాలువల్లో చెత్త పడవేయడం సరికాదని అన్నారు. ఎవరి ఇంటి ముందు వారు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పెద్ద నగరాల్లో మాదిరిగా కాలనీ సొసైటీలను ఏర్పాటు చేసుకుని పరిశుభ్రత బాధ్యత తీసుకోవాలని అన్నారు. భవానీ నగర్ లో కొత్తగా నిర్మించిన కల్వర్టును మరింత వెడల్పు చేయాలని ఆదేశించారు. అలాగే మురుగునీటి కాలువకు పక్క డ్రైన్ నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని కోరారు. అడ్డగుంటపల్లి రోడ్డు వెడల్పు పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని అన్నారు. కాలువలపై వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. అద్భుతమైన నిర్మాణానికి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నాం. మార్పు మొదలైంది. ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, రోడ్లు, లైట్లు, మంచినీటి వ్యవస్థతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో అద్భుతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇది మన నగరం, మన ఊరు, మన ఇల్లు ఏ రకంగా అయితే శుభ్రంగా పెట్టుకుంటామో అదే మాదిరిగా మన వాడల్ని ఇంత ఖర్చుతో చేస్తున్న రోడ్లని, డ్రైన్లని, మంచినీటి వ్యవస్థని, మౌలిక వసతులు అన్నింటిలో కూడా భాగస్వాములై కాపాడుకునే ప్రయత్నం మొదటిగా చేయాలి. రెండోది, ఎంత చేసినా కూడా చెత్తా చెదారం మీ ఇంటి ముంగట గడ్డి మొలిస్తే పీకకపోతే, మన ఇంటి ముంగట చెత్త మనం తీసుకోకపోతే ఎన్ని రకాలుగా చేసినా కూడా వృధా. ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఈ ఇంటి పక్క ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు 2 నిమిషాలు కష్టపడితే ఆ చెట్టు, ముళ్ళ చెట్టు తీసేయచ్చు, కానీ తీయరు. చిన్న చిన్న అవసరాలను మన బాధ్యత కలిగిన పౌరులుగా నగరాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇలా హైదరాబాద్ లాంటి నగరాలు, ఇతర ప్రాంతాల నగరాలు, వేరే దేశాల్లో ఒక వాడ ఉంటే సొసైటీగా మారి అక్కడికక్కడ వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక చిన్న సమన్వయంతో చేసేటువంటి పనులు, అవి చేసే బాధ్యత ఆ కాలనీ వాసులు, వాడవాసులు అందరూ కలిసి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రభుత్వం చేసే పని, మున్సిపల్ చేసే పని ఖచ్చితంగా చేస్తాం. బ్రహ్మాండమైన రోడ్లు, డ్రైనేజీలు కట్టిస్తాం, నీళ్ళ వ్యవస్థ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ఏది కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ దాన్ని పూర్తిగా మెయింటైన్ చేసేది, దాన్ని ఓఎన్డి అంటారు. ఓఎన్ఎం అంటే ఓవరాల్ మెయింటెనెన్స్. దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇప్పుడే ఒక డ్రైన్లో చూస్తూ ఉన్నా, లారీ టైర్లు, ట్యూబ్లు, ఇంట్లో పడుకునే పరుపు దాంట్లో పడేస్తారు. నీళ్ళు ఆగిపోతే అది మన ఇంటికే వస్తుంది. చివరికి అక్కడెక్కడో పడేసినాం అనుకుంటే ఇక్కడ నుంచి పోయిన నీళ్ళు ఆగిపోయి అది తీయక ఇక్కడ మన ఇంట్లో నీళ్ళు కూడా పోవు. చిన్న ఆలోచన. ఇలాంటివి చేయకుండా మున్సిపల్ వాళ్ళని పిలిపించి దాన్ని వేసే కార్యక్రమం చేయాలి. స్థానిక నాయకుడికి ఫోన్ చేసి పిలిపించుకోవాలి, లేదా మేయర్ గారిని కలవాలి, అక్కడ ఉన్న అధికారిని కలవాలి. అక్కడ కూడా పట్టించుకోకపోతే శాసనసభ్యుడిగా నన్ను కలవండి, నేను ఒక ఫోన్ చేయండి. రోజు ఏదో ఒక నాయకుడు, మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం, ఇవాళ మీ అందరి సంక్షేమం కోరుకునే ప్రభుత్వం, అద్భుతంగా నిధులు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇలా కనివీని ఎరగని రీతిలో నిధులు తీసుకొచ్చి అద్భుత పరిపాలన కొనసాగుతుంది. నగర మేయర్ మంకాళి స్వామి మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నగరాన్ని స్వచ్ఛంగా రూపొందించడానికి రోజు ఉదయం 5 గంటల నుండే వీధుల్లో తిరుగుతున్నామని అన్నారు. ఇందిరానగర్, సప్తగిరి కాలనీ, వెజిటబుల్ మార్కెట్ ఏరియా, లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురి కాకుండా పక్కా డ్రైన్ నిర్మించడం జరిగిందని అన్నారు. వర్షాకాలంలో ఏ ఇంట్లోకి వరద రాకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఎమ్మెల్యే చొరవతో 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. గత 10 సంవత్సరాల పాలనలో కూడా కేవలం 100-150 కోట్లు వస్తే గ్రౌండ్ అయినవి మాత్రం 60 నుంచి 70 కోట్లే. కానీ ఈరోజు
1000 కోట్లు తీసుకొస్తే ఇప్పటికే 200 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయిపోయినాయి. 100 కోట్లు టీఈఎఫ్ఐడిసి పూర్తిగా కంప్లీట్గా చేసి కేవలం లక్ష్మీనగర్కే 35 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు కూడా వర్క్ నడుస్తూ ఉన్నది చూడండి. ఈరోజు మొత్తం కరెంట్ పోల్స్ వేసి రోడ్డు గుడ్డి ఇరువైపులా కూడా కరెంట్ పోల్స్ వేసి ఈరోజు మధ్యలో ఉన్న పోల్స్ అన్నీ కూడా తీసేసి రోడ్డు వైడనింగ్ చేసి ప్రజలకు కానీ అక్కడ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ అందుబాటులోకి తీసుకొచ్చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఇంతకుముందు ఉన్న నాయకులు ఎవరు ఆలోచన చేయలే, ఎవరు పట్టించుకోలే. కానీ ఈరోజు మేము ముందు గత 5 సంవత్సరాలు ఎన్నిక కాకముందు 5 సంవత్సరాల ముందు కూడా ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా ధర్నాలు రాస్తారోకలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ఆవలింపు చేసుకొని వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో అధికారంలోకి వస్తే జనవరిలో 100 కోట్లు తీసుకురావడం జరిగింది. అంటే కేవలం 1 నెలలో గౌరవ ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న సాన్నిధ్యంతో తీసుకొస్తే ఫిబ్రవరి నెలలో వర్క్స్ అన్ని గ్రౌండ్ చేసి ఇప్పటి వరకు 95% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజల కోసం నిరంతరం పేదవాళ్ళు, బడుగులు, బలహీన వర్గాలందరికీ కూడా ఏదో రకంగా వాళ్ళకు సపోర్ట్ చేయాలి, మద్దతు చేయాలి. ప్రతి ఇంట్లో ఉన్న ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి, ఉద్యోగం లేని వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన చేయించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి మేము చేసే పనులలో మీరు భాగస్వాములు కండి. రామగుండాన్ని స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు మీరు ఆలోచన చేయండి. కేవలం ఏదైతే మేము చేస్తూ ఉన్న పనులను మీరు చర్చ చేయండి, ఇతరులకు చెప్పండి. ఈ ప్రాంతం ఎట్లా ముందుకు వెళ్తూ ఉన్నది, 20 సంవత్సరాల నుంచి మొన్నటి వరకు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉన్నది అనేది దయచేసి చెప్పండి. ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేయండి, కలిసి రండి. ఇంకా 500 కాదు, ఇంకా 1000 కోట్లకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. ఆ 1000 కోట్లకు కూడా ప్రపోజల్స్ ఇచ్చి రామగుండంలో ఉన్న ప్రతి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా పూర్తి చేస్తాం. ఎక్కడ కూడా ఏ ఇంట్లో కూడా నీళ్లు రాకుండా చేస్తాం. కానీ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి సహకరించండి, చెప్పండి, ఇతరులతోటి మాట్లాడండి. చేసే పనులను ఇతరులకు చెప్పే విధంగా మీరందరూ కూడా మాతోటి కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దయచేసి సూట్ కేసులు, పరుపులు, బెడ్స్ అన్నీ కూడా డ్రైన్లలో వేయడం వల్ల ఈరోజు చాలా కష్టమవుతూ ఉన్నది. మున్సిపాల్కి వచ్చే ట్రాక్టర్కి ఇవ్వండి దయచేసి, అంతే తప్ప ఎక్కడ వేయకండి. ప్రతి అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కండి. స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ గతంలో చిన్న వర్షానికి ఎన్టీఆర్ నగర్ లో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని అన్నారు. గత 2 ఏళ్ల కాలంలో ఎన్టీఆర్ నగర్ లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవతో చేపట్టిన అనేక అభివృద్ధి పనులతో వరద ప్రభావం తగ్గిందని అన్నారు. మిగిలిన అభివృద్ధి పనులు కూడా త్వరలో పూర్తి చేయించడానికి హామీ ఇచ్చారని చెప్పారు. స్వచ్ఛ రామగుండంలో భాగంగా 57వ డివిజన్లో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు 57వ డివిజన్లో ఈరోజు మేయర్ గారు, గౌరవ మేయర్ గారు, మేము కార్పొరేటర్లు, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పర్యటించడం జరిగింది. గత వర్షాకాలంలో అన్నగారు ఎమ్మెల్యే కాకముందుకు గత వర్షాకాలంలో ఈ ప్రాంతం అంతా కూడా స్లమ్ ఏరియా, ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇళ్ళని మునిగినాయి. ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఈ ప్రాంతంలో ఈ స్లమ్ ఏరియాలో ఎక్కడైతే డ్రైన్స్ ఆక్యుపై చేసే ఉన్నాయో అక్కడ అవన్నీ కూడా పగలగొట్టి మొత్తం తీయడం వల్ల ఈ ప్రాంతం అంతా తేలింది. అలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓపెన్ డ్రైన్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడం కోసం వెంటనే చేపట్టడం జరిగింది. అది కూడా కొంత భాగమైంది, మిగిలిన భాగం చేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఈరోజు రామగుండంలో ఉన్నటువంటి రోడ్డు వైడనింగ్ కార్యక్రమం కానీ ఆ కార్యక్రమాల్లో లక్ష్మీనగర్లో ఇలా మీరు చూస్తే కళ్యాణ్ నగర్లో ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ డ్రైనేజ్ పొంగి దుకాణాలలో 1 ఇయర్ పోవడం జరిగింది. 1 ఇయర్ పోతే ఒక్కడు కూడా పట్టించుకోలేదు, ఒక్కడు పని చేయలేదు, ఒక్కడు కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసే శక్తి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి లేదు. అన్నగారికి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత వెంటనే రోడ్ వైడనింగ్తో సార్ లక్ష్మీనగర్ అంతా కూడా ఇలా రోడ్ వైడనింగ్ అయి బ్రహ్మాండమైనటువంటి కోట్ల రూపాయల రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో కూడా స్లమ్లో మునిగిపోయిన ఇళ్ళు అన్నిటికీ కూడా మొత్తం ఈ యొక్క ఓపెన్ డ్రైన్ను ఓపెన్ చేసి తీసేసి పగలగొట్టి ఆ ఇళ్ళని కూడా వెనక్కి తీసి ఆ రోడ్డు నిర్మాణం, ఆ డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అన్నగారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రాంతం అంతా వర్షాకాలం అంతా మునుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రోడ్డు డ్రైన్లు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేసిండ్రు, ఇంకా కూడా మిగిలినవి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తఫా, చిదురాల నాగరాజు, గట్ల రమేష్, ధూళికట్ట సతీష్, నగర పాలక సంస్థ ఏఈ మనోజ్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్బా సిఓ సమంత, ఆర్పీలు పాల్గొన్నారు.